చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించగలిగినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం ఆరోగ్యం బాగోవటం అనేటువంటిది కేవలం అది ఒక సంఘటన మాత్రమే. నాకు తెలిసి ఒక పక్కా ప్రణాళికతో ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వము 2024 ఎన్నికల్లో గెలిచిందో 2028 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి అక్కడ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనే పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలి అనేటువంటిది బీజేపీ ప్రణాళిక. వాళ్ళకి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రణాళిక ఏంటి అంటే ప్రధానంగా వాళ్ళకు బలం ఉన్న చోట వాళ్ళ నాయకత్వంలో మిగతా మిత్రులను కలుపుకోవటం, వాళ్ళకు బలం లేని చోట ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం. ఈ అంశం మీద ఒక క్లారిటీ ఉంది బీజేపీ. 5 రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటి ఏంటి అంటే కర్ణాటక మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలి, తర్వాత తెలంగాణ అధికారంలోకి రావాలి. ఆల్రెడీ బీజేపీ కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చింది ఒకసారి. కాబట్టి తెలంగాణ, కర్ణాటక ఈ రెండిట్లో మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి అని అంటే అక్కడ బీజేపీ బలంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా స్టార్ గా కొంత పాపులర్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అదే విధంగా పొలిటికల్ లీడర్ గా కూడా 100% స్ట్రైకింగ్ రేట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి జనసేనాని గాను, అదే విధంగా బీజేపీ ఆదేశాల మేరకు ఆయన ఒక సనాతన ధర్మాన్ని పర్యవేక్షించేటువంటి నాయకుడిగా తిరుపతి వెళ్లి వారాహి డిక్లరేషన్ ఇవన్నీ చేయటం వెనక ఇదే ప్రణాళిక. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని పూర్తి స్థాయిలో రాజకీయంగా ఉపయోగించుకోవటం కోసం బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ అది. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాపే. అందుకే వారాహి డిక్లరేషన్, తిరుపతిలో సభ ఇవన్నీ కూడా జరిగాయి. అంత లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయండి బీజేపీకి. బీజేపీతో కలిసి కొనసాగాలి రాజకీయంగా అనేటువంటిది ప్రణాళిక పవన్ కళ్యాణ్. అందుకనే ప్రధానమైనటువంటిది తెలంగాణ. నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఎన్నికల్లో ముందుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ తెలంగాణలో బలంగా ముందుకు వెళ్తుంది. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగానే ఉంది. బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తుంది. అయితే వాళ్ళ బలం ఎంతవరకు అనంటే పట్టణ ప్రాంతాల వరకే పరిమితమైంది బీజేపీ బలం. జిహెచ్ఎంసీ కానివ్వండి, మిగతా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి వరకే పరిమితమైంది. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తెలుగుదేశానికి ఇప్పటికీ కూడా తెలంగాణలో అక్కడ వాళ్ళు ఉపసంహరించుకున్నా సరే అక్కడ రాజకీయాలని ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఏ మూలకెళ్ళినా సరే తెలుగుదేశం జెండా ఉంటుంది. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. అందుకని ఈ ఇద్దరి యొక్క బలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని రేపు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అనేటువంటి ప్రణాళిక, ఆ దిశానిర్దేశం నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ పూర్తి స్థాయి పొలిటికల్ గా రంగంలో దిగడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు. ఈ రోజే కొత్తగా మాట్లాడట్లేదు తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్. ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆయన సంబంధించినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితి, అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా అసలు జనసేన పార్టీ పుట్టుకే హైదరాబాద్ లో, తెలంగాణలో పుట్టింది జనసేన పార్టీ 2014లో. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేసేటువంటి అవకాశం జనసేన పార్టీకి ఉంది. బహుశా తెలుగుదేశం కూడా మరి ఒక పునరాలోచన చేసుకొని బీజేపీతో కలిసి అక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి తెలంగాణలో మళ్ళీ తిరిగి రంగ ప్రవేశం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని కూడా నేను అనుకుంటున్నాను. అందుకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయని కూడా నాకున్నటువంటి సమాచారం. అది ఇంకా అలాంటిదేమీ ప్రకటన తెలుగుదేశం నుంచి అయితే రాలేదు. బహుశా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటిది ఈ సభ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జనసేన ఏ మేరకు పోటీ చేయగలుగుతుంది ఏంటి, అదే విధంగా బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, ఒకవేళ తెలుగుదేశం కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ముగ్గురు కలిసి రంగంలో దిగుతారని చూడాలి. కాబట్టి కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవటం అనేటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అదేవిధంగా కేరళ, తమిళనాడు ఆ రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో
వినియోగించుకునేటువంటి పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ ఉండొచ్చు. దీనికి ఏమైనా ఏపీలో దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? కాదు కాదు కృష్ణాంజలి గారు, పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు. అది తెలంగాణ నుంచి నాది ప్రస్తావన జరగబోతుంది. కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఏంటంటే జరుగుతున్న చర్చ, ఏపీలో దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? రెడ్డి చోట్ల ఉంటామండి. ఉండదండి. మీరు ఒక అంశాన్ని గమనించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ మీద దేశభావంతోనో, తెలంగాణకు వ్యతిరేకంగానో, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ ఇక్కడ ఉండకూడదనో అలాంటిది ఉండదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు ఉండదు. అన్నదమ్ములాగా విడిపోవాలని ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు, కానీ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా అది? ఏమండి, తెలంగాణలో వర్కౌట్ కాకపోవటం ఏముందండి? ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏమన్నా తెలంగాణలో పుట్టేటువంటి పార్టీలకే తెలంగాణలో రాజకీయాలు చేయాలని ఏమన్నా ఉందా రూల్? ఏమన్నా అలాంటిది ఉంటే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ఘోరంగా? మొన్న ఘోరంగా ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్? వీళ్ళు ఉద్యమాలు చేసాం, అది చేసాం అని నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఉద్యమాలు చేసినటువంటి బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి, నిధులన్నీ కూడా దొబ్బేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు కదా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి బీఆర్ఎస్ ని. అందుకని ప్రాంతీయ ద్వేషాలు, విద్వేషాలు, ప్రాంతీయ అభిమానాలు ఇవి కాదండి రాజకీయాల్లో. రాజకీయ పార్టీలు అన్న తర్వాత భారతదేశంలో ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయాలి. ఇదే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కదా మేము జాతీయ పార్టీగా దేశం అంతా తిరుగుతామని చెప్పి మొన్న ఓడిపోయారు, అది వేరే విషయం. అందుకని జనసేన వాళ్ళు ఏమో ఆంధ్ర వాళ్ళు మాకు రావటానికి లేదు, లేక చంద్రబాబు నాయుడు ఏమైనా ఆంధ్రాకి సంబంధించినటువంటి వీళ్ళు రావటానికి లేదు, వీళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారని మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కాదు. వాళ్ళు కేవలము ఊరికే అడావుడిగా ద్వేషభావాన్ని రెచ్చగొట్టేటువంటి ఈ విధమైనటువంటి ప్రేరేపితంగా ఏది ఉద్రేకాలు ప్రేరేపించేటువంటి ప్రాంతీయ విద్వేషాలు ప్రేరేపించేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళే తప్ప తెలంగాణ ప్రజలు కూడా ద్వేషభావంతో ఉండేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కూడా స్నేహపూర్వకమైనటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళే. జనసేనకు ఖచ్చితంగా స్పేస్ ఉంటుంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకు వెళితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నా దక్షిణ భారతదేశంలో. మీ వెర్షన్ ఏంటి? మీకున్న ఇన్పుట్స్ ఏంటి తెలంగాణలపై జనసేన? పవన్ కళ్యాణ్ గారికి ఆది నుంచి కూడా తెలంగాణ అంటే కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందండి పవన్ కళ్యాణ్ గారికి. దానిలో భాగంగానే ఆయన ప్రతిసారి కూడా మీరు చూస్తూ ఉండంటే వాళ్ళ రోజున తెలంగాణ నాయకుల్లో ప్రత్యేకంగా ప్రతిసారి మాట్లాడితే సంపత్ నాయక్ ఏం మాట్లాడుతూ ఉంటారని, మా ఆదిలాబాదులు లాంటి తాండావాసులకి ఒక బోర్ వేయించాలన్నా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వేశారంటారు. దాంట్లో ఫ్లోరైడ్ బాధితులు కానీ ఇవాళ కొన్ని ఫ్లడ్ వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన కోట్ల రూపాయలు దాన ధర్మాలు కానీ ఇట్లాగా నల్లమల అడవుల్లో ఇవాళ యురేనియం సంబంధించినట్లు కానీ ప్రత్యేకంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు పోరాటాలు చేయాలన్నా కానీ ప్రజల పక్షాన్ని నిలబడాలన్నా కానీ